ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే రానున్న రోజుల్లో అలాగే ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి బంగ్లాదేశ్ వైపుగా కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. మొట్టమొదటిగా మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మహబూబ్ నగర్, వనపర్తి ఈ జిల్లాలకు ఉండగా మనకి అలాగే శ్రీశైలం, నల్లమల పరిసర ప్రాంతాలకు మనకి ప్రకాశం, పల్నాడు, అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలకు, విజయవాడ పరిసర ప్రాంతాలకు విస్తరించే అవస్థ ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. అలాగే మొదటగా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలై అలాగే నల్లమల పరిసర ప్రాంతాల నుంచి మనకి ప్రకాశం, పల్నాడు, అలాగే వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలకు కూడా మనకి వర్షాలు విస్తరించి కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల మీదుగా మనకి శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారికి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి ఈరోజు సాయంకాలానికి మనకి విస్తరించే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనకి జూలై 15వ తేదీన మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకి వర్షాలు ఉంటాయి. అలాగే మనకి రాయలసీమ జిల్లా అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే 10-5 నిమిషాలు మాత్రమే వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది. అలాగే జూలై నెలలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి ఆగస్టు నుంచి మనకి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అంటే మనకి జూలై 15వ తేదీన మనకు మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుత సమయంలో ఈరోజు సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, వైఎస్ఆర్ ఈ జిల్లాల్లో అలాగే నంద్యాల, నల్లమల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం సమయంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.